రూమ్ చెక్అవుట్ చేస్తాం. టైం 5:30 అవుతుంది. 37 km. నిన్న మనకు కనిపించారు కదా చాగలబరి అన్న వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా వెళ్తున్నారు తిరుమల అని చెప్పి. దగ్గరలోనే గుడి ఉంది, అక్కడ స్టే చేశాను. నేను 30 చెక్అవుట్ చేశాను కదా మార్నింగ్. అప్పుడులోపే లేరు. మార్నింగ్ 5 4 స్టార్ట్ అయిపోయాను. ఇక్కడికి వచ్చేసాం. 142 km. శాంతం. ఇక్కడ టిఫిన్ చేద్దామని ఆగాను. టైం 11 అవుతుంది. ఇంకా 22 km ఉంది. ఒంటిమిట్ట దారిలో వస్తుంటే ఫ్రూట్ షాప్ ఇక్కడ ఒక అంకుల్ కనిపించాడు. మంచిగా పలకరిచ్చిండు, చాలా హెల్ప్ చేసిండు. వాటర్ మెలన్ కట్ చేసి ఇచ్చిండు మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. టైం 12:40 అవుతుంది. ఇప్పుడు వరకు అయితే 20 km వచ్చాం. ఇంకా 17 km ఉంది. బట్ బాగా ఎండ విపరీతంగా ఉంది. ఎక్కడన్నా రెస్ట్ తీసుకుందామంటే మనకు టైం సరిపోదు, రీచ్ కాలేం. మళ్ళీ నెక్స్ట్ డే లేట్ అయిపోతుంది. 6:20 అవుతుంది. ఒంటిమిట్ట అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది కోదండరామ కళ్యాణ వేదిక అనమాట. యాక్చువల్లీ టెంపుల్ ముందుంటుంది. శ్రీరామనవమి అప్పుడు ఇక్కడ చేస్తారు. అక్కడ ప్లేస్ సరిపోదు కాబట్టి. ఈ కనిపించే టెంపులే ఒంటిమిట్ట టెంపుల్, రాముల వారిది. అండ్ మన రూము ఇక్కడ నుంచి 400-500 meters దూరం ఉంటుంది. ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి రావడానికి ట్రై చేద్దాం. టైం 6:30 అవుతుంది. ఇదే మన హోటల్, వచ్చేసాం. ఇది హరిత, ఏపీ గవర్నమెంట్ అనమాట. మనకి ఇచ్చిన రూమ్ అయితే ఇది ఫ్రెండ్స్. బాగానే ఉంది, అంత గొప్పగా ఏం లేదు, అంత వరస్ట్గా ఏం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం 37 km రీచ్ అయ్యాం. రేపు టార్గెట్ ఒక 38-40 ఉండొచ్చు. రాజంపేట అవుట్స్కట్స్ అనమాట. నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.